హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈ రోజు వీడియోలో బటర్ మిల్క్ మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. శరీరంలో వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా చల్లగా తాగాలనుకున్నప్పుడు ఒక గ్లాస్ చల్లగా మజ్జిగ తాగితే శరీరం మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. వేడి కాలంలో శరీరానికి కూలింగ్ ఇచ్చే బెస్ట్ డ్రింక్ ఏదైనా ఉంది అంటే అది మజ్జిగ కదండి. శరీరానికి చాలా మంచి. ఇంట్లో ఉన్న పెరుగు, కరివేపాకు, అల్లంతో ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చల్లగా సర్వ్ చేస్తే మాత్రం మజ్జిగ రుచి కాస్త ఇంకా అద్భుతంగా ఉంటుందండి. స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత ఈ మజ్జిగ తాగితే కడుపు చాలా హాయిగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే టేస్ట్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రోజు నేను చూపిస్తున్న మజ్జిగ రెసిపీ మీ ఫ్యామిలీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఈ బటర్ మిల్క్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. పెరుగు, వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్టు, కరివేపాకు, ఒక నిమ్మకాయ, ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి 1 లేదా 2, ఫ్రెష్ పుదీనా, కొద్దిగా కొత్తిమీర. వీటితోనే మనం బటర్ మిల్క్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. మనం తీసుకున్న అల్లం ముక్క అండి నేను తురిమి వేస్తున్నానండి. ఎందుకంటే మనం అట్లే వేస్తే అది నలగదండి, ఫ్లేవర్ కూడా రాదు. అందుకని ఇలా తురిమి వేస్తున్నాను. లేదా ముక్కలుగా కట్ చేస్తేనే వేసుకోవచ్చు. అదేవిధంగా పచ్చిమిర్చి అండి. కారం లేని అయితే ఒక 2 వేసుకోండి. కారం గల అయితే ఒకటైతే సరిపోతుందండి. నేనైతే ఇక 2 వేస్తున్నాను. కారం పెద్దగా లేవు, మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలండి. అలానే కొద్దిగా పుదీనా, అలానే కొద్దిగా కరివేపాకండి. ఇవి కూడా ఒకసారి అలా కట్ చేసి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. రెమ్మలుగా వేస్తే కొద్దిగా నలగవు కాబట్టి ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి. వీటన్నిటిని కూడా జ్యూస్ జార్ లేదా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోని మనం వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జ్యూస్ జార్ తీసుకున్నానండి. అందులోనికి మనం తీసుకున్న కప్పు పెరుగు వేస్తున్నాను. ఇక్కడ మీరు పెరుగు ఏదైనా వేసుకోవచ్చండి. మేగలేని పెరుగు ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పెరుగులోకి వేసేసుకోవాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. జీలకర్ర పొడి తర్వాత వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనికి వాటర్ ఏం వేయకుండా మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే అవన్నీ కూడా బాగా నిలుగుతాయి అన్నమాట. ఇప్పుడు మూత తీసి మనకు కావాల్సిన వాటర్ పోసుకోవచ్చు. నేనైతే 3 కప్పులు కూలింగ్ వాటర్ వేస్తున్నాను. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళా మిక్సీ పట్టుకున్న ఈ మజ్జిగని గిన్నె తీసుకుని గిన్నెలో వడకట్టుకోవాలండి. ఆ డస్ట్ ఏదైనా ఉంటే మనకి పైకి వచ్చేస్తుంది. ఫ్లేవర్ మాత్రమే దిగుతుంది కాబట్టి అది మనకు అవసరం లేదు. ఇంకొంచెం ఫ్లేవర్ దిగాలంటే దాని లోపల కొంచెం వాటర్ పోస్తే చాలండి. అది మొత్తం కూడా కిందకు వచ్చేస్తుంది. డస్ట్ మాత్రం మిగులుతుంది కాబట్టి దాన్ని మనం పడేసేయచ్చు. ఇప్పుడు ఒక నిమ్మబద్దని ఇలా పిండుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది మజ్జిగలో. ఇప్పుడు ఇందులోనికి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. నేను చేస్తున్న ఈ మజ్జిగ అయితే 4 గ్లాసుల నుంచి 5 గ్లాసుల వరకు ఉంటాయండి. మనకి కావాల్సినంత వాటర్ పోసుకోవచ్చు. చిక్కగా తాగే వాళ్ళు ఉంటారు, చిక్కగా ఉండొచ్చండి. లేదంటే పలుచగా తాగే వాళ్ళు ఉంటే ఇంకొక గ్లాస్ వాటర్ అయినా కలుపుకోవచ్చు. కానీ ఈ బటర్ మిల్క్ మజ్జిగ కొంచెం చిక్కగా ఉంటేనే కమ్మగా ఉంటాయి తాగడానికి. ఇప్పుడు రెడీ అయిన మజ్జిగని ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు సాలకపోతే వేసుకోవచ్చండి. నాకైతే సాల్ట్ సరిపోలేదండి. నేను 1 పావు టీ స్పూన్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుంటానండి. బటర్ మిల్క్ మజ్జిగ అయితే రెడీ అయిపోయినాయండి. అంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా మన మజ్జిగ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ చల్లని మజ్జిగ మీ ఇంట్లో అందరికీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మళ్ళీ ఇంకో చల్లని హోమ్ స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.